మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ బురుగులుండు. పెరికివాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఏ రీతిగా మేడిపండు పైకి చూచుటకు నిగనిగలాడుచున్నను, లోపల పురుగులతో నిండియుండునో, పిరికివాడు ఆ రీతిగానే పైకి ధైర్యవంతునిగా కనబడినను లోపల అధైర్యముగానే ఉండును. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఆడంబరమైన పూజ కన్నను మంచి బుద్ధియు, మాటల కన్నా మనస్సు, కులము కన్నా మంచి స్వభావము హెచ్చైనవి. కులములోనొకడు గుణవంతుడుండిన, కులము వెలియువాని గుణము చేత వెలియు వనములోన మలయజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ. ఏ రీతిగా అడవిలో మంచిగంధపు చెట్లున్నచో ఆ అడవి పరిమళించును, ఆ రీతిగానే ఒక వంశమందొకడు గుణవంతుడున్నచో ఆ వంశం కీర్తి నొందును. పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమమొకటి, ఉత్తమ పురుషుండు ఒక్కడు చాలడా, విశ్వదాభిరామ వినురవేమ. నీచమైన పంది ఒక్కసారే 15 పిల్లలను కన్ను, కానీ గొప్పదైన ఏనుగు ఒక కొదుమని ఈనును. కాబట్టి గుణవంతుడు ఒకడు సరిపోవును. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును, వాని గుణము వలన వెలయు చెరకునందు వెన్ను విడలినట్లు, విశ్వదాభిరామ వినురవేమ. చెరకు తుదిని వెన్ను వేసినచో దాని తీపి చెడును, ఆ రీతిగానే వంశంలో ఒక దుర్మార్గుడున్నచో ఆ వంశము పాడగును. పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరహితచారై పరులెన్నగ బ్రతుకువాడు ప్రాజ్ఞుడు విశ్వదాభిరామ వినురవేమ. ఇతర స్త్రీలను తన సోదరీమణులుగా భావించి ఇతరుల ద్రవ్యాపేక్ష మానివేసి ఇతరులకు సేవ చేయవలను. ఇతరులు అలిగిన తాను కోపగించుకొనక ఇతరులు ప్రశంసించక బ్రతకవలెను. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు జరచు, కుత్సితుండు చేరి గుణవంతు జరచురా, విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగును చీడపురుగు చేరినట్లను పాడు చేయను, కపటి చేరి గుణవంతుని పాడు చేయను. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, ఎంత వానికైనా నిడుముగలుగు, ఈగ కడుపు జొచ్చి ఇట్టిట్టక చేయదా, విశ్వదాభిరామ వినురవేమ. దుర్గుణుని ఇల్లు చేరవచ్చినచో ఎంతటి వానికి ఎన్ను ఈగ కడుపులో ప్రవేశించి బాధ కలుగును. హీనుడెన్ని విద్యలను నేర్పిన గాని ఘనుడు గాడు హీనజనుడే గాని, పరిమళమును మోయ గార్ధపము గజమౌని, విశ్వదాభిరామ వినురవేమ. హీనుడెన్ని విద్యలు నేర్చినను హీనుడే గాని గొప్పవాడు కాడు. సువాసన ద్రవ్యములు మోసినంతనే గాడిది ఏనుగు కాదు. విద్య లేనివాడు విద్యాధికుల చెంత ఉండినంత బండితుండు కాదు, కొలని హంసలకడ గొక్కెరయున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ. హంసలకడ కొంగయున్న విధమున చదువులేనివాడు చదువుకున్న వాని దగ్గరున్న మాత్రమున పండితుడు కాడు.